ఉండడంతో ఈ ప్రాంతానికి మాలకొండ, మాల్యాద్రి అనే పేరు వచ్చింది. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. అగస్త్య మహాముని ఈ మాల్యాద్రి పైన తపమాచరించగా లక్ష్మీనరసింహుడు జ్వాలారూపుడే దర్శనమిచ్చారని, జ్వాలానరసింహుడుగా ఈ కొండపై వెలిశారు అని పురాణగాథ. ప్రకృతి శోభకు నిలయమైన మాలకొండ ఏకశిలా పర్వతం కావడం విశేషం. ఇక్కడ ఉన్న జ్వాలానరసింహుణ్ణి పూజించిన మార్కండేయముని సమీపంలోని ఏరులో స్నానమాచరించారని, అదే మార్కండేయ నదిగా ఇక్కడ విరాజిల్లుతోంది. అగస్త్యుడు స్వామిని ఇంకొక కోరిక కూడా కోరారు. తన బోటి మునులకు, యక్షులకు, కిన్నెరలకు మరియు దేవతలకు స్వామివారి దర్శనం లభించటం కోసం వారంలో ఒక్కరోజు అంటే శనివారం మాత్రం మానవులకు కేటాయించి మిగతా 6 రోజులు ఋషి పూజలు అంగీకరించమని, అలా చేస్తే అటు దేవతలు, మునిగణాలకు ఆయన దర్శన భాగ్యం లభిస్తుందని, ఇటు మానవులు కూడా స్వామిని సేవించి తరిస్తారని వేడుకున్నారు. అందుకే ఈ ఆలయం ప్రతి శనివారం మాత్రమే తెరవబడుతుంది. అగస్త్యుని యొక్క కోరికను మన్నించిన లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ జ్వాలానరసింహస్వామిగా వెలిశారు. అప్పట్నుంచి యుగయుగాలుగా భక్తులు ఆ కొండ ఎక్కి ప్రతి శనివారం ఈ లక్ష్మీనరసింహస్వామిని సేవించి తరిస్తున్నారు. మిగతా 6 రోజులు ఇక్కడ స్వామిని సేవించటానికి దేవా, మునిగణాలు వస్తాయని అంటారు. తర్వాత కాలంలో దీనిపై నమ్మకం లేని కొందరు స్వామి దర్శనాన్ని ప్రజలకు ప్రతిరోజూ కల్పించాలని అనేకసార్లు ప్రయత్నించారు. కాని వారి ప్రయత్నాలు ప్రతిసారీ కూడా విఫలమయ్యాయి. ఈ ఆలయానికి ఇంకొక కథనం కూడా ఉంది. ఇక్కడ పూర్వం స్వామితో పాటు ఉన్న లక్ష్మీదేవి ఒకసారి స్వామి మీద అలిగి కొండపైకి వెళ్ళిందట. వెళ్లే దోవలో ఒక పెద్ద బండరాయి అడ్డుగా ఉంది. దేవి ఆగ్రహానికి ఆ బండ పగిలి పెద్ద చీలికలా ఏర్పడి అమ్మవారు కొండమీదకి వెళ్లడానికి త్రోవ ఇచ్చిందట. ఇప్పటికీ లక్ష్మీ సమేత నరసింహస్వామిని దర్శించాలంటే ఆ త్రోవలో కొండపైకి దాదాపు 200 మెట్లు ఎక్కి వెళ్లాల్సిందే. బండ చీలికలా ఏర్పడితే వచ్చిన త్రోవ గనక కొంత ఇరుకుగా ఉంటుంది. ఆ త్రోవను చూస్తే స్థూలకాయులు వెళ్లలేరు అనిపిస్తుంది, కాని వారు కూడా ఏ ఇబ్బంది లేకుండా తేలిగ్గా వెళ్లగలగడమే ఇక్కడ అద్భుతం అని అంటారు. ఇక్కడ ఒకే ఒక రాతి కింద ఏర్పడిన విశాలమైన గుహలో శివలింగం ప్రతిష్ఠించబడి ఉంటుంది. శివకేశవులు ఒక్కరే అన్న భావన మనకిక్కడ కనిపిస్తుంది. శివాలయం దిగువన పార్వతీదేవి ఆలయం కూడా ఉంది. ఈ స్వామివారిని భూపతులెందరో సేవించినట్లు శాసనాలు కూడా ఉన్నాయి. విజయనగరానికి ప్రభువైన అచ్యుతదేవరాయలు, రెడ్డిరాజులు, చండీ సంస్థానాధీశులు ఈ స్వామివారిని సేవించి ధన్యులయ్యారు. వారు స్వామికి చేసిన సేవలన్నీ ఇక్కడ శాసన రూపంలో కూడా ఉన్నాయి. ఈ ఆలయం ప్రతి శనివారం మాత్రమే తెరవబడుతుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. ఈ ఆలయం ఒంగోలు నుంచి 80 కిలోమీటర్లు, కందుకూరు నుంచి 32 కిలోమీటర్లు, సింగరాయకొండ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వారంలో ఒక్కరోజు మాత్రమే తెరిచే లక్ష్మీనరసింహస్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.